అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని ఇటు శ్రీనివాసరావును మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. అమరావతి మహిళా రైతులపై అసభ్యకరమైన వ్యాఖ్యల కేసులో తుళ్లూరు పోలీసులు నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన్ను కొమ్మినేనిపై పలు రకాల సెక్షన్స్ తో పాటు ఐటీ యాక్ట్ 67, SC/ST అట్రాసిటీ నిరోధక సెక్షన్ కింద కేసు నమోదైంది. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. అమరావతి మహిళా రైతులపై అసభ్యకరమైన వ్యాఖ్యల కేసులో తుళ్లూరు పోలీసులు నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కొమ్మినేనిపై పలు రకాల సెక్షన్స్ తో పాటు ఐటీ యాక్ట్ 67, SC/ST అట్రాసిటీ నిరోధక సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మురళీకృష్ణంరాజు తన కుటుంబంతో సహా పరారైనట్టుగా తెలుస్తోంది. తాళం వేసేసి వేరే చోటుకి వెళ్లిపోయి ఉంటారు అనే అనుమానాలు ఇటు పోలీసులు చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం పోలీస్ బృందాలు ఆయన కోసం గాలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే కొమ్మినేనిని మాత్రం కోర్టులో హాజరు ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. రైట్గా అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. అమరావతి మహిళా రైతులపై అసభ్యకరమైన వ్యాఖ్యల కేసులో తుళ్లూరు పోలీసులు నిన్న హైదరాబాద్లో కొమ్మినేనిని అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. పలు సెక్షన్స్ కింద ఆయన మీద కేసెస్ నమోదయ్యాయి. ఐటీ యాక్ట్ 67, SC/ST అట్రాసిటీ నిరోధక సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మురళీకృష్ణంరాజు కూడా ఉన్నారు. తను మాత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్టుగా తెలుస్తోంది. తన ఇంటికి తాళాలు వేసి వేరే రాష్ట్రానికి వెళ్లి ఉండొచ్చు అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సర్చ్ ఆపరేషన్ ను కూడా కొనసాగిస్తున్నారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ నుండి కొమ్మినేనిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు పోలీసులు. ప్రెజెంట్ మనం చూస్తున్నాం శ్రీనివాసరావును మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. అమరావతి మహిళా రైతులపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల కేసులో వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలి అంటూ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందాయి. ప్రెజెంట్ కొమ్మినేనిపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. ఐటీ యాక్ట్ 67, SC/ST అట్రాసిటీ నిరోధక సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో కొమ్మినేనితో పాటు మరో ప్రధాన నిందితుడు కూడా ఉన్నారు. మురళీకృష్ణంరాజు ప్రెజెంట్ తన కుటుంబంతో పరారైనట్టుగా తెలుస్తోంది. రైట్గా ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి. ప్రజెంట్ మనం చూస్తున్నాము ఇటు కొమ్మినేనిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. అసలు కోర్టు విచారణ ఏ రకంగా జరుగుతోంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాసుకు సంబంధించి పోలీసులు ఏవైతే నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి సెక్షన్ల వారీగా కూడా లోపల వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి అంశంతో పాటు మహిళలకు సంబంధించి అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ కూడా పోలీసులు కేసును నమోదు చేయడం జరిగింది. దీనిపైన కూడా ఇటు పోలీసుతో పాటు అదేవిధంగా పొన్నవోలు సుధాకర్ ఏమో కొమ్మినేని శ్రీనివాస్ తరఫు కూడా వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ కు సంబంధించి మనోహర్ రెడ్డి, అదేవిధంగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, అదేవిధంగా మరికొంతమంది లాయర్లు కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అసలు కొమ్మినేనికి సంబంధించి వ్యాఖ్యలు ఏవైతే చేశారో అవి ఆయన ప్రత్యక్షంగా చేసినటువంటి పరిస్థితి లేదు. ఎదుటి వ్యక్తి చేస్తే దానిని వారించేటటువంటి ప్రయత్నం మాత్రమే చేశారు తప్పించి డైరెక్ట్ గా ఎక్కడో కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు అయితే వాదనలు ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాస్ తరఫు అయితే వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ
పోలీసులకు సంబంధించినటువంటి ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే మాత్రం క్లియర్గా అమరావతి ప్రతిష్ట ఏదైతే కావాలని చెప్పి ప్రతిష్టని కించపరిచే విధంగా దానిని తక్కువ చేసే విధంగా ప్రభుత్వం బ్రాండింగ్గా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక డ్యామేజ్ క్రియేట్ చేసేటటువంటి విధంగా ఈ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా వాళ్ళైతే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా అమరావతికి సంబంధించినటువంటి అంశాలు వేరుగా అంటే నెగిటివ్ వేలో వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని కంపల్సరీగా పరిగణించాల్సిన అంటే తీవ్ర నేరంగానే పరిగణించాలి అనే విధంగా కూడా వాళ్ళైతే వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా వాదనలు వినిపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడైతే కొమ్మినేని తరఫు లాయర్లు అయితే క్లియర్ గా చెప్తున్నారు ఈ కేసులో ఎక్కడా కూడా క్యాష్ కు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు కాబట్టి అట్రాసిటీ కేసు అనేది ఇంప్లిమెంటేషన్ అవ్వదు అనే విధంగా వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మహిళలంతా కూడా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అవమానపరిచే విధంగా జరిగినటువంటి వ్యాఖ్యలు కాబట్టి కంపల్సరీగా అట్రాసిటీ కేసును కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలనే విధంగా కూడా ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి మరి న్యాయవాదులు ఇరు వర్గాలకు సంబంధించి తమ వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జడ్జి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారు ఏంటి అనేది చూడాలి. ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని చూడాలి. ఒకవేళ కనుక అట్రాసిటీ కేసు కనుక ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే కంపల్సరీగా మిగిలినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్స్ కింద వస్తాయి. కంపల్సరీగా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందనే విధంగా కూడా ఇటు కొమ్మినేని శ్రీనివాస్కు సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే భావిస్తున్నారు. కానీ అట్రాసిటీ కనుక ఇంప్లిమెంటేషన్ అయితే కంపల్సరీగా రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి కంపల్సరీగా ఈ అంటే మిగిలినటువంటి సెక్షన్లలో కూడా జరిగినటువంటి పరిణామం అనేది చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా భావించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా రిమాండ్ చేయాలనే విధంగా కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రిమాండ్ కి సంబంధించి ఏ విధంగా ఉంటుందా లేదా బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా మరికొద్ది సేపట్లో మనకి ఒక క్లారిటీ అయితే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మంగళగిరి కోర్టులో కొమ్మినేని శ్రీనివాస్కు సంబంధించినటువంటి వాదనలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సాయి మనం చూస్తున్నాం ప్రెసెంట్ ఆయనతో పాటు ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన ప్రెసెంట్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆల్రెడీ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడినట్టు తెలుస్తోంది. ఆ సర్చ్ ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? కృష్ణరాజుకు సంబంధించి అతను ఏదైతే ఈ కేసు నమోదైన తర్వాత ఎక్కడున్నారు ఏంటి అనే దానిపైన పోలీసులు దృష్టి పెట్టినా ఆయన ఇంటికి సంబంధించి విజయవాడలో ఉన్నటువంటి ఇంటి దగ్గర అయితే ఆయన లేకపోవటం ఇంటికి తాళం వేయటం గుర్తించారు. తర్వాత తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ లో ఉన్నట్లు కూడా లొకేషన్ అనేది ఆయన సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళినా కూడా కృష్ణరాజు అయితే అందుబాటులో లేడు అనే విధంగా కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఫోన్ కు సంబంధించి ఆయన డేటా ఆధారంగా కూడా పోలీసులు అయితే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ 4 రోజుల్లో ఎవరితో టచ్ లో ఉన్నారు, ఎవరితో మాట్లాడటం జరిగింది, ఎక్కడికి వెళ్లడం జరిగింది అనే దానికి సంబంధించిన దానిపైన కొంత నిఘా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు కొంత ఆయనకి సంబంధించి అంటే సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొంత వాళ్ళైతే విచారణ చేపడుతున్నారు. కంపల్సరీగా కృష్ణరాజుకు సంబంధించి ఆచూకీ పైన అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే తను చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించుకుంటూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆయన ఎక్కడి నుంచి మాట్లాడాడు అనే దానికి సంబంధించి లొకేషన్ కూడా ట్రేస్ చేసేటటువంటి అంశాన్ని అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. కంపల్సరీగా లొకేషన్, ఫోన్ డేటా వీటి ఆధారంగా అయితే కృష్ణరాజును గుర్తించేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది ఇంకా ఆచూకీ తెలిసినటువంటి పరిస్థితులు అయితే లేవు. కొమ్మినేని శ్రీనివాసుని ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం న్యాయవాదులు ఇక్కడ ఏదైతే ఈ అంశాలను సంబంధించి వాదనలు జరిగేటటువంటి సమయంలో దీనిని కూడా చెప్పేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది నేరంగా పరిగణించడంలో ఆయన పరారులో ఉన్నటువంటి అంశాన్ని కూడా కంపల్సరీగా ఇక్కడ వాదనలు వినిపించేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి జడ్జి ఎలాంటి ఆదేశిస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్ సార్ ఫైనలీ దీనికి సంబంధించి ఇటు వైసీపీ వర్గీయులు కానివ్వండి లేకపోతే వైసీపీ లీగల్ సెల్ వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారా ఈ కేసులో? అంటే క్లియర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసినటువంటి లీగల్ సెల్ టీమే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్కి అయితే వాదనలు వినిపిస్తున్నారు. మనోహర్ రెడ్డి, అదేవిధంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వెంకటరెడ్డి ఇలా కొంతమంది ఎవరైతే వాళ్ళు టీమును ఫామ్ చేశారో వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్లే తమ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలకు సంబంధించి అంటే అంశాల వారీగా కూడా ఏ విధంగా వాదనలు వినిపించాలనే దానికి సంబంధించి ముందుగానే వాళ్ళ ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడటం జరిగింది. కొమ్మినేని శ్రీనివాస్తో కూడా వైసీపీ
సంబంధించినటువంటి లీగల్ సెల్ అంతా కూడా మాట్లాడారు. వాదనలు ఏ విధంగా వినిపించాలనే దానిపైన అయితే ప్రస్తుతం వాళ్ళే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్లే ప్రస్తుతం అయితే కొమ్మినేని శ్రీనివాస్ తరఫు కూడా వాదనలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్లియర్ గా కొమ్మినేనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో వ్యాఖ్యలు చేసినటువంటి అంశం కూడా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఏదైతే ఆయన చేసిన వాటిని తప్పుదారి పట్టించే విధంగా ఈ విధంగా జరిగింది అనే దానికి సంబంధించిన వాదనలు కూడా వినిపించేటటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ అట్రాసిటీ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్లు ఏవైతే ఇంప్లిమెంటేషన్ అవ్వవు అనే విధంగా తమ వాదనలు అయితే క్లియర్ గా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి.